Harshit IAS Study Circle, providing online video classes, English medium, courses for CSAT, Group 1, Group 2, SI, Constable, SSC, RRB, online exams. Download our mobile app in Play Store or contact 9676525789. So let's see one of the important topic for Group 2 as well as Group 1. Mains point of view lo important edi, Group 1 mains point of view, prelims point of view lo that's a, so concept economic reforms anedi, it is not only factual data, conceptual data is very important. So inlo factual data takku untadi, concept ardham cheskondi. If you understand this concept, 1991 economic reforms concept understand cheskunte, you can understand the economy very perfectly. See, planning lo manam imperative planning 1991 economic reforms is the watershed mark adi. So 1991 varaku manamu ela unde, what are various decisions we made. 1991 lo what is the crisis we faced, dan tarvata nunchi economic reforms based cheskoni how we are today, exactly what are the economic decisions taken till then and from then to till today. So one of the important topics, so if you understand this 1991 economic reforms, for you understanding of economy will become somewhat easy. అర్థమైందా? ఓవరాల్గా see, don't worry that economy అంటే పెద్ద ఇదని అనుకోకండి. Simply what to read, where to read, ఈ రెండు తెలుసు అనుకోండి, ఎకానమీ సింపుల్, వెరీ సింపుల్. ఎందుకంటే థియరిటికల్ ఎకనామిక్ బుక్స్ తీసామనుకోండి మనము, విల్ గెట్ ఫ్రైటెడ్. కాన్సెప్ట్, డిమాండ్ అండ్ సప్లై, అదంటాడు ఇదంటాడు. నో, బేసిక్స్ ఎప్పుడైతే మనం కవర్ చేసుకుంటామో ఇట్ ఈస్ సింపుల్. అంటే బిట్ బై బిట్ ఇన్ఫర్మేషన్ కట్ డౌన్ చేసుకోండి. సో వాచ్ all the topics very very carefully so that you will get a good idea on basics. నాకు తెలిసి ఒకసారి క్లాసెస్ అన్ని విన్న తర్వాత వెరీ లీస్ట్ ఎకనామీలో చాలా తక్కువ డౌట్స్తో మీరు బయటపడతారు. కాన్సెప్చువల్ క్లారిటీ మీకు ఇవ్వడం నా బాధ్యత. దట్ ఈస్ మై వర్క్. సో బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఐ విల్ ప్రొవైడ్. కాంటెంపరీ ఎకనామిక్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు రీడ్ త్రూ పేపర్స్. సో పేపర్తో సపోర్టివ్గా బేసిక్స్ కంప్లీట్ చేసి టేక్ ది సపోర్ట్ ఆఫ్ పేపర్ ఆల్సో. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ సమ్వాట్ నాట్ కన్వెన్షనల్ ఆర్ స్టాటిక్. ఇట్ ఈస్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా ఎకనామిక్ థియరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, కాన్సెప్చువల్ బేసిక్ ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కాంటెంపరీ ఎకనామిక్ సిచ్యువేషన్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. See, they are famously called by these two names. Either they are called as 1991 economic reforms or they are called as LPG reforms. LPG means not liquid petroleum gas. It is liberalization, privatization and globalization. So ee rendu anna both are same for one situation or one decision, that is economic reforms. So coming to the topic, going into the topic, in early 1991 a major economic crisis surfaced in India. 1991 లో మనం ఒక ఎకనామిక్ క్రైసిస్ ని సర్ఫేస్ చేసాం. అందుకే మనకు మీరు ప్లానింగ్ లో 90 to 92 is a plan holiday. ఎందుకంటే 1990కి వచ్చేసరికి we started facing this crisis and 1990 is the peak moment of this crisis. 1991 is a zenith. ఇంకా అక్కడ రీచ్ అయిపోయాం. ఇఫ్ యూ డు నాట్ టేక్ న్యూ ఎకనామిక్ పాలసీ దెన్ దెర్ ఈజ్ నో సర్వైవల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. సో దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ లెడ్ టు దిస్ పర్టికులర్ ఎకనామిక్ క్రైసిస్. సో టు టాకిల్ దిస్ ఎకనామిక్ క్రైసిస్, government introduced a program of macro economic stabilization and structural reforms. రెండింటిని దృష్టిలో పెట్టుకుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ లుకింగ్ ఇన్ టు వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ ఎకనామిక్ క్రైసిస్, వై దెర్ ఈస్ నీడ్ ఫర్ అస్ టు ఇంట్రడ్యూస్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఏం జరిగిందనేది ఫస్ట్ తెలుసుకుంటే రిఫార్మ్స్ ఎందుకు చేశారనేది మీకు అర్థమవుతుంది. డోంట్ బ్లైండ్లీ స్టడీ ఆల్ ద రిఫార్మ్స్ అండ్ మగ్ ఇట్ అప్. లిబరలైజేషన్ ఏంటి, ప్రైవేటైజేషన్ ఏంటి, ఆర్ వాట్ వి సే గ్లోబలైజేషన్ ఏంటి, గ్లోబలైజేషన్ ఏం తీసుకొచ్చారు,
ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాల్సి, ఈ మూడే ఎందుకు పెట్టారు? ఫస్ట్ పాయింట్, లిబరలైజేషన్ ఎందుకు తీసుకొచ్చారు? వాట్ ఈస్ ద నీడ్ టు లిబరలైజ్, వేర్ దెర్ ఈస్ అ నీడ్ వి ఫెల్ట్ టు లిబరలైజ్ ద ఎకానమీ? ఎందుకు ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు? వై ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వి థాట్ ఆఫ్ గ్లోబలైజేషన్? అంటే ఈ మూడింటినే పెట్టారు అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ బిహైండ్ ద స్క్రీన్ టు డ్రైవ్ దీస్ త్రీ. ఎల్పిజి కాకుండా ఇంకొకటి ఎందుకు తీసుకురాలేదు? బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఎందుకు ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేయలేదు ఇక్కడ? వై ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ వర్ నాట్ exclusively mentioned here? So there is problem with these three only, and where exactly is the problem is the main thing to understand. So going into this, in early 1991, and let's say 1990 అనుకోండి, 1991 India faced a major economic crisis. సో ఒక మేజర్ ఎకనామిక్ క్రైసిస్లో ఇరుక్కుపోయాం మనం. సో ఈ క్రైసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు దిస్ క్రైసిస్? సి, ఎకనామిక్ క్రైసిస్ డిడ్ నాట్ సడన్గా 1990లో అపియర్ కాలేదు. అది ఎనీ క్రైసిస్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ కోవిడ్ ఆర్ కరోనా. సడన్గా ఎక్కడి నుంచో వైరస్ వచ్చింది, టక్ మన వరల్డ్ అంతా స్ప్రెడ్ అయింది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎనీ క్రైసిస్ ఆర్ డిజాస్టర్స్ will happen by a logical mismanagement of that particular resource. Even corona also, outbreak అయింది ఒక పాయింట్లో, స్ప్రెడ్ అవ్వడానికి it took some 5 to 6 months. కానీ corona was existing, or novel coronavirus was existing in China and other labs in the world. కరోనాది ఓపెన్లో బ్యాట్స్ నుంచి గీట్స్ నుంచి వచ్చిందని కాదని తెలుస్తుంది. Various diplomatic theories or various conspiracy theories is saying that there are two reasons behind this spread of novel coronavirus. Okati, there is a research center in Wuhan. మనకి ఇక్కడ పూణేలో ఉన్నట్టు, పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇట్ ఈస్ ఇన్ పూణే. సో ఇట్ ఈస్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ వేర్ ఆల్ వైరసెస్ అండ్ దేర్ శాంపుల్స్ ఆర్ స్టోర్డ్ and researches are done on those particular viruses or bacteria, and vaccines will be prepared in case of any outbreaks. So మధ్యలో ఎబోలా అనేది వచ్చింది ఒకటి, లేదా బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది. నౌ ఎబోలా వైరస్ శాంపుల్ విల్ బి స్టోర్డ్ ఇన్ పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. వేరియస్ రీసెర్చెస్ were done on that particular thing, and for that vaccines will be developed so that in case of any future outbreak, vaccine will be ready by that time. అలానే ప్రతి కంట్రీలో దే హ్యావ్ దేర్ ఓన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ వైరాలజీస్. వుహాన్ ఇన్ చైనా, వుహాన్ దే హ్యావ్ దట్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ అందుకే వుహాన్ నుంచి వచ్చింది అది. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ చైనీస్ వాంటెడ్లీ రిలీజ్ దట్ వైరస్ సో దట్ సమ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ విల్ బి వైప్డ్ అవుట్ ఫ్రమ్ దేర్ కంట్రీ. గాట్ ఇట్ అని కొంతమంది అంటున్నారు. సో దట్ దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ పీపుల్ for various economic reasons. అండ్ ఇంకోళ్ళు ఏమంటున్నారు, సడన్లీ అనుకోకుండా ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వైరస్ బయటికి వచ్చేసింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్, బట్ వీ డోంట్ నో వాట్స్ రియల్ యాజ్ ఆఫ్ టుడే. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు నో ద రియాలిటీ. సో ఎకనామిక్ క్రైసిస్ డిడ్ నాట్ అక్కర్డ్ సడన్లీ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ అవర్ మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్. మన మ్యాక్రో ఎకనామిక్స్ ఏదైతే ఉందో దాన్ని మిస్హ్యాండిల్ చేయడం జరిగింది డ్యూరింగ్ 1980s ఇట్ సెల్ఫ్. స్టార్టింగ్ ఫ్రమ్ 1980s there is some mishandling of Indian macroeconomic aggregates. So which led to further macroeconomic imbalance. ఇది మ్యాక్రో ఇంకా ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ కి లీడ్ అవ్వడానికి కారణమైంది. సో ఇక్కడ ఏమైందంటే 1980sలో ఏం చేశాం? See, in 1980s గవర్నమెంట్ had taken its first step of reforms, though very small. 1980sలోనే మనము కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకున్నాం. ఎలాంటివి? లిమిటెడ్ డీరెగ్యులేషన్, అంటే కొన్ని ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని ఇంట్రొడ్యూస్ చేసాం. కొన్ని పబ్లిక్ సెక్టర్స్, few areas which are strictly under public sector were open to private investments. Partial liberalization of existing control regime, and licenses, there were huge licenses.
ఏ కంపెనీ పెట్టాలన్నా లైసెన్స్ ఉండాల్సిందే. వెరీ ఫ్యూ ఆర్ ఓపెన్ టు ప్రైవేట్ సెక్టర్. ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ పబ్లిక్ సెక్టర్. సో there was a partial liberalization on the existing control regime. But so 1980s లో we introduced some reforms. ఈ రిఫార్మ్స్ కింద లిమిటెడ్ డీరెగ్యులేషన్ ఆన్ ప్రైవేట్ సెక్టర్, లైట్గా వదిలాం. అండ్ లిమిటెడ్ డీరెగ్యులేషన్తో పాటు పార్షియల్ లిబరలైజేషన్, అంటే కొన్ని కంపెనీస్కి లైసెన్సెస్ అవసరం లేదు అన్నాం. లిబరలైజేషన్ అంటే తర్వాత చూద్దాం. పార్షియల్ లిబరలైజేషన్ వాజ్ గివెన్, బట్ these reforms was based on the ideology called Washington Consensus. So e ideology, see, every reforms, every policy has its own ideology. For example, manam planning lo first 5-year plan is Harrod-Domer plan, second 5-year plan is based on Mahalanobis plan. That means first 5-year plan is based on the ideology of Harrod and Domer, who are economists. Second 5-year plans ideas were taken from Mahalanobis. So for any set of reforms, sometimes or at many times, most of the times, we take some ideology as the basis. So for these 1980 reforms are introduced under the influence and ideology of Washington Consensus. I'll tell what is this Washington Consensus. Because of this, slowly economy got crippled. స్లోగా ఇది ఏం చేసిందంటే ఈ ఐడియాలజీ మీద బేస్ ఇంట్రడ్యూస్ చేసిన ఇది ఎకానమీని కిందకి లాగేసింది. నౌ వాట్ ఈస్ దిస్ వాషింగ్టన్ కన్సెన్సస్? సి, వాషింగ్టన్ కన్సెన్సస్ ఈజ్ అ వర్డ్ which was first coined by, this word was first coined by John Williamson of USA. He is a USA economist. So in ఏంటంటే this was the ideology which were agreed to and accepted by USA, IMF and World Bank, tripartite ideology. So at that time in 60s and 70s there was a crisis in Latin American countries like Panama or Ecuador, etc. ఈ సదర్న్ సౌత్ అమెరికా కంట్రీస్ని, అప్పర్ సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికాలో సదర్న్ పార్ట్ అంటే వాషింగ్టన్ కింద, మన యుఎస్ఏ కింద ఉన్న కంట్రీస్, మెక్సికో ఎట్సెట్రా ఇవన్నీ, అండ్ సౌత్ అమెరికాలో పైన ఉన్న కంట్రీస్ పరాగ్వే, ఉరుగ్వే, ఈక్వెడార్ ఇలాంటివి. దీస్ ఆర్ నోన్ యాజ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. సో ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్కి సొల్యూషన్ లాగా వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది బాగుంటుందని చెప్పారు. నౌ వాట్ ఈస్ దిస్ వాషింగ్టన్ కన్సెన్సస్ మీన్స్? ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం ఏంటి? there will be no role of government, market forces will take care of itself. Government role is very least. But here in Washington Consensus, this Washington Consensus is based on the belief that markets can handle anything and everything. So there were 10 propositions under this Washington Consensus, like a fiscal discipline should be there. అంటే కట్ డౌన్, మనం ఇప్పుడు ఏమంటాం అంటే కాస్ట్ కటింగ్ అంటాం. దాన్ని ఎకనామికల్గా ఇట్స్ అ ఫార్మల్ వర్డ్ నోన్ యాజ్ ఫిస్కల్ డిసిప్లిన్. ఇట్ షుడ్ బి ఎ కాస్ట్ కటింగ్. అవసరం ఉన్న దాన్ని మాత్రమే ఖర్చు పెట్టాలి. స్ట్రిక్ట్గా ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 rupee, అట్లీస్ట్ 20 paise or 30 paise should be returned. If there is no returns, then there will be no spending. Reduction of public expenditure బాగా రీడైరెక్ట్ చేయాలి, నాట్ రెడ్యూసింగ్. రీడైరెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ఎకనామిక్ రిటర్న్స్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ ఆర్ మెట్రో ట్రైన్స్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ ఎట్సెట్రా. అండ్ ఈ డైరెక్షన్ ఎట్లుండాలి? పొటెన్షియల్ టు ఇంప్రూవ్ ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్, హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి మీద పెట్టినా కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అవి. పిల్లల మీద పేరెంట్స్ విల్ స్పెండ్ హ్యూజ్లీ ఆన్ ఎడ్యుకేషన్, మంచి ఇన్స్టిట్యూట్స్లో అక్కడిక్కడ అని. వై? ఇట్ ఈస్ వన్ వే స్పెండింగ్ యాక్చువల్లీ. దెర్ ఇస్ నో రిటర్న్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. బట్ వేర్ ఈస్ ద రిటర్న్? రిటర్న్ ఈజ్ హిస్ సెటిల్మెంట్ ఆర్ హర్ సెటిల్మెంట్. హీ బికమింగ్ ఎ గుడ్
businessman or he becoming he getting a good job, అర్థమైందా, లేదా ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒకటి జాబ్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. ట్యాక్స్ రిఫార్మ్స్ ఉండాలి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది వాషింగ్టన్ కన్సెన్సస్. ట్రేడ్ లిబరలిజం, ప్రైవేటైజేషన్, డీరెగ్యులేషన్, దట్ మీన్స్ అబాలిషింగ్ ద బ్యారియర్స్ అండ్ licenses for entry and exit of the companies, foreign companies. Liberalization in FDI inflows into the country. Secure property rights, అంటే బయట కంట్రీ వచ్చి ఒక ప్రాపర్టీ కొనుక్కుంది, ఇక్కడ 10 years బాగా డెవలప్ అయింది, కంపెనీ లాభాలు ఇచ్చింది. తర్వాత మనం లేదు ఇక్కడ go away from here, this is our land, we cannot give this land to you. No, we can't say that. Once a company is established here, company bought a land to perform industrial activities, then his property rights is secured under constitution. So these are propositions under Washington consensus. అంటే ఇది this is the peak form of capitalism ke peak form. So governments of socialist economies or planned economies were asked or suggested to privatize, liberalize and to sell the state-owned companies and completely eliminate the government intervention in businesses. So state intervention in the economy was being reversed by Washington consensus. Ante socialist economy ki exactly opposite ideologies Washington consensus. But by mid 1990s it became clear that neither of the extremes, one extreme is Washington consensus, nor the state-led planned economies like Russia were the ultimate strategies for development. అర్థమైందా? Either extreme capitalism which led to 1929 Great Depression in America. USA earlier was 100% capitalist country, but 1929 లో ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో they also reduced their capitalist mark. అంటే today USA is following capitalism, UK is following capitalism, but it is not 100% capitalist country. Just like the 100% North Korea 100% communist country. There is some sort of mixed economic ideology in USA also even today. So 1990s కి వచ్చేసరికి ఇది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం, వాషింగ్టన్ కన్సెన్సస్ వర్కౌట్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్ లెడ్ ప్లాన్డ్ ఎకానమీస్ కూడా వర్కౌట్. ఎగ్జాంపుల్ ఈజ్ USSR ఓన్లీ, బికాస్ ఇన్ 1991 we can enter USSR కొలాబ్స్, డిసింటిగ్రేటెడ్ ఇన్ 1991. రష్యాగా మిగిలిపోయింది, మిగతా కంట్రీస్ అన్ని బయటికి వెళ్ళిపోయాయి. కజకిస్తాన్ ఆర్ యుక్రెయిన్ ఎట్సెట్రా సింప్లీ దే గెట్ అవే ఫ్రమ్ USSR. So there was a crisis all over the world, confusion, dilemma all over the world. And what happened in India? What are the factors led in India? First factor, idi situation ila jarugutu vachindi, but now what are the factors fuel this crisis? First one is balance of payment crisis antam. This is the first and foremost reason for balance of for economic crisis, BOP crisis. See, balance of payment is nothing but exports minus imports. ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎప్పుడు కూడా ఒక కంట్రీకి పాజిటివ్గా ఉండాలి. అంటే మన ఎక్స్పోర్ట్స్ పాజిటివ్ అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నట్టు, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నట్టు. బట్ ఈవెన్ టిల్ టుడే ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్లస్. మన ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనకైతే ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ సైడ్ బికాస్ ఆఫ్ ఆయిల్, ఎస్పెషల్లీ ఆయిల్. వి స్పెండ్ మోర్ ఆన్ ఆయిల్. సో ఇక్కడ మనం చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రైస్లో మీకు 1980s రిఫార్మ్స్ చెప్పాను. 7th 5-year plan, that is 1980 to 95. If we see 7th 5-year plan document closely, it promoted further relaxation and most regulation with heavy external borrowings to increase exports. ఏం అనువు చేసిందంటే 7th 5-year ప్లాన్లో ఏం ప్రమోట్ చేసిందంటే ఇట్ ప్రమోటెడ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. బయట నుంచి మీ ఇష్టం అప్పులు చేయండి, తీసుకోండి అని చెప్పి కంపెనీస్కి, చాలా కంపెనీస్కి చెప్పింది. సో ఇట్ లెడ్ టు సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ఫారిన్ ఇండెటెడ్నెస్. సో దీంతో ఏమైంది, ఫారిన్ ఇండెటెడ్నెస్ పెరిగిపోయింది.
ఫారిన్ ఇండెటెడ్నెస్ పెరగగానే పీపుల్ స్టార్టెడ్ డొమెస్టిక్, సో బయట నుంచి అప్పులు తీసుకోవడం అలవాటు ఆగిపోయింది. ఎందుకంటే అప్పులు ఎక్కువైపోయాయి. నో పీపుల్ ఆర్ రెడీ టు గివ్ డెట్. సో నౌ దీస్ పీపుల్ టర్న్ టువర్డ్స్ డొమెస్టిక్, అంటే ఇండియాలో మన టెరిటరీలో అప్పులు చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నౌ 2 పాయింట్స్లో డొమెస్టిక్ ఇండెటెడ్నెస్ వాజ్ హ్యూజ్, ఫారిన్ indebted was huge, which led to balance, which dried up our foreign exchange reserves. So government was going to fall in a debt trap. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ఫారిన్ ఇండెటెడ్నెస్ పెరిగిందో గవర్నమెంట్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ డెట్ ట్రాప్. డెట్ ట్రాప్ ఈజ్ నథింగ్ బట్ టు క్లియర్ ద డెప్ట్ we are taking another debt. To clear that debt, we are taking another. అప్పు తీర్చడానికి అప్పు తీసుకొని మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఇట్స్ a vicious, that is known as debt trap. See, we are taking some debt or loan from some bank or some friend. Let's say I have potential to earn 1 lakh. If I take some 50,000 to 60,000 below 1 lakh, so that next month I'll get that 1 lakh and I will return that loan. There is potential for me. Now I have only potential to earn 20,000, but I am taking 1 lakh as loan. So even though I'll get money, I can pay back only 20,000. For the rest of 80,000, I have to go for another debt. For that 80,000, I'll do another. I'll go for another loan or debt. So for అలా ఒకదాన్ని తీర్చడానికి దీన్ని డెట్ ట్రాప్ అంటాం మనం. వాట్ ఇట్? సో దీంతో ప్రాబ్లం వచ్చి ఎప్పుడైతే ఫారిన్ ఇండెటెడ్నెస్ పెరిగిందో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చేసింది. వాట్ ఇట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చేసిందో ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయాయి. ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడైతే పడిపోయాయో డ్రాస్టికలీ రెడ్యూస్ డౌన్, వీ డోంట్ హ్యావ్ ఫారిన్ ఎక్స్చేంజ్ టు బై ఆయిల్. అర్థమైందా? అండ్ దీంతో పాటు second reason or second factor which led to this crisis was a rise in fiscal deficit. Huge rise in fiscal deficit is nothing but గవర్నమెంట్స్ రెవెన్యూ మైనస్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్లో చూద్దాం ఇది, దీని డెఫినేషన్స్ బడ్జెట్లో టాక్సేషన్లో చూద్దాం. టోటల్ రెవెన్యూ ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, చెప్పా కదా, మోస్ట్ సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్ మీద విపరీతంగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాం. డబ్బుల్ని విపరీతంగా అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్, నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గరీబీ హటావ్, బేకారీ నికాలో, ఇట్లాంటి వాటి మీద సోషల్ సైడ్ స్పెండింగ్ ఎక్కువ పెట్టేశాం, వేర్ దే హ్యావ్ నో రిటర్న్స్. సో డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ 1991 ఇంట్రెస్ట్ లయబిలిటీ బికేమ్ ఆల్మోస్ట్ 36.4% ఆఫ్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో ఈ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్కి అప్పులు చేయడం స్టార్ట్ చేశాము. సో ఇంట్రెస్ట్ ఎంత పెరిగిపోయాయంటే ఇట్ బికేమ్ ఎ హ్యూజ్ లయబిలిటీ. ఫైనల్లీ 26.4% ఆఫ్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ ఓన్లీ. ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే 1/4 ఆఫ్ గవర్నమెంట్ కట్టే ప్రతి 100 రూపీస్లో 25 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టడానికి. ఇక ప్రిన్సిపల్ సంగతి దేవుడు, గాడ్ నోస్ అబౌట్ ద ప్రిన్సిపల్. సో ఫర్ ఎవ్రీ రూపీ, సారీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 26, ఇట్ ఈస్ 36.4. కీప్ దిస్ ఇన్ మైండ్, నాట్ 26, ఆల్మోస్ట్ 1/3, more than 1/3 of every rupee goes towards interest payments only, and principal God knows. This was the situation. Entire internal debt which is equal to 10% of fiscal deficit. Fiscal deficit లో 10% ఇదే ఉంది. That means it's very, very, very huge.
ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టడం, ఐ థింక్ మెనీ పీపుల్ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. అందుకే we have a famous saying that who is the most successful person or who is the most happiest person? అప్పు లేనోడు. వెదర్ హీ హ్యావ్ మనీ ఆర్ హీ డజంట్ హ్యావ్ మనీ, వాడికి డబ్బు లేకపోయినా పర్లేదు, వాడికి అప్పు అనేది లేదు. అర్థమైందా? మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, లివ్ వితౌట్ ఎనీ డెట్. సో స్పెండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, లిమిట్ యువర్ సెల్ఫ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. Don't go for those things for which you cannot afford. Buy those things when you have the strength to afford. Got it? So anyway, మన పరిస్థితి ఎట్లయిందంటే ఇష్టమున్న నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టాం. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ వన్ వే, వీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్స్. సో దాంతో ఇంట్రెస్ట్ లయబిలిటీ పెరిగిపోయింది. ఎంతవరకు పెరిగింది? 36.4% వరకు ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ జీడిపి. ఇట్ ఫర్దర్ వర్సన్ ద సిచ్యువేషన్. అంటే లోకల్లో కూడా అప్పులు, మనకి ఇండియాలో కూడా అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చేసింది. అండ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈ డెఫిసిట్ల మీద డెఫిసిట్లు దెబ్బలు కొట్టడం స్టార్ట్ చేసాయి. వి ఫీల్ ద హిట్టింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డెఫిసిట్స్. అందులో ఈ రెండు డెఫిసిట్స్ వెరీ డేంజరస్. సో వాట్ ఈస్ కరెంట్ అకౌంట్? ఇట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఒక రకంగా చెప్పాలంటే టు సే సింప్లీ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇది కూడా ఎప్పుడు ప్లస్లో ఉండాలి. నెగిటివ్లో ఉన్నది అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువనే, ఎక్స్పోర్ట్స్ తక్కువనే అని అర్థం. సో ఇఫ్ యూ సీ ద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ వాల్యూ ఆర్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ $2.1 billion ఇన్ 1980s, అంటే 1981 గురించి చెప్తున్నా. 1981లో $2.1 billion was current account deficit. It was increased to $9.7 billion in 1991. అర్థమైందా? సో ఈ సిచ్యువేషన్ ఏం చేసిందంటే, ఈ సిచ్యువేషన్ ఫర్దర్ వర్స్ అండ్ అవర్ ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా అప్పులు కట్టడానికే సరిపోయింది. See, మనకు నెక్స్ట్ ఇయర్ లెట్స్ సే we need 1 billion gallons of oil. 1 billion gallons of oil కావాలి. కానీ డబ్బులు మాత్రం మనకు రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? ఫారెక్స్ రిజర్వ్స్ అప్పులు కట్టడానికి మాత్రమే సరిపోతుంది. ఆ అప్పులో 10% 20% కట్టి మిగతాది ఆయిల్ కొంటున్నాం. అర్థమైందా? సో కంప్లీట్లీ ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఎఫెక్ట్ పడింది. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఎట్ దిస్ టైమ్ హ్యాపెండ్, అంటే పుండు మీద కారం జల్లినట్టు అంటాం మనం. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ రైజ్ ఇన్ డెఫిసిట్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఈ టైంలో there was a war which is known as first Gulf War, or it is also known as Iraqi war. Iraq war అంటాం దీన్ని. Iraq attacked on Kuwait etc. తర్వాత వాళ్ళ మీద అటాక్ జరిగింది. సో ఇట్ ఈస్ ఫేమస్లీ నోన్ as Gulf War. ఈ గల్ఫ్ వార్లో మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ వెల్స్ అండ్ ఆయిల్ రిఫైనరీస్ వర్ డెస్ట్రాయిడ్. బాంబింగ్, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ చూడండి. ఇవి గల్ఫ్ వార్స్లో వేరియస్ సీ కోస్ట్ ఆర్ ఆక్యుపైడ్ విత్ ఆయిల్స్. మొత్తం సీ అంతా ఇది ఆయిల్ సీ అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే రిఫైనరీస్ డిస్ట్రాయ్ అయిపోయి ఆ లోపల నుంచి క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా సముద్రంలో పారాయి. ఎక్కడ చూసినా ఆ రీజియన్స్, వార్ జరిగిన రీజియన్స్లో ఆయిల్ కంప్లీట్లీ, బీచెస్లో కూడా ఆయిలే, బ్లాక్ కలర్. సో దిస్ గల్ఫ్ వార్ క్రియేటెడ్ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మనకి. ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ ఇన్ ఇండియా సెన్స్. ఒకటి, ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైసెస్. ఆటోమేటిక్గా అక్కడ ఎక్కడ ఇది వచ్చినా కూడా ఆయిల్ ప్రొడక్షన్ విల్ బి రెడ్యూస్డ్. వెన్ ఆయిల్ సప్లై is reduced, automatically its demand is increased. When its demand is increased, prices will increase. So if there is increase in oil price, we have to spend more of our forex reserves to get that particular oil. ఇది ఫస్ట్. అంటే మనం ఏంటి, we also have to spend more forex reserve. అంటే 10 rupees ఉన్న ఆయిల్కి 30 rupees అయింది. అంటే అంతకుముందు 30 rupeesకి 3 liters వచ్చేది, కానీ ఇప్పుడు 30 rupeesకి 1 liter వస్తుంది. సో ప్రొడక్షన్ తగ్గిపోయింది, మనకు
మన నీడ్కి తగ్గట్టు మనం కొనుక్కో ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఎఫెక్ట్ పడింది. సెకండ్, రిడక్షన్ ఆఫ్ రెమిటెన్సెస్. See, reduction of private remittance. Many Indians are working in Gulf countries. So, remittance means Indian citizens who are working outside sending money here to their what we say families. వాళ్ళు అక్కడ వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇక్కడ మనీ పంపిస్తూ ఉంటారు సార్, దాన్ని రెమిటెన్స్ అంటారు. దాని నుంచి గవర్నమెంట్కి చాలా ఎర్నింగ్ ఉంటుంది. అయితే నౌ ఈ టైంలో గల్ఫ్లో జరిగింది కాబట్టి ఇండియన్స్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ గల్ఫ్ రీజియన్ ఓన్లీ. ఇప్పటికీ అర్థమైనా, మొత్తం వరల్డ్లో ఎక్కడ మనం డెన్స్లీ పాపులేటెడ్ మీన్స్ దిస్ దుబాయ్ ఆర్ బహ్రెయిన్ ఆర్ సౌదీ అరేబియా, ఈ రీజియన్స్లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ వార్, ప్రైవేట్ రెమిటెన్సెస్ కమింగ్ ఫ్రమ్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ రీజియన్ ఫెల్ డ్రాస్టికల్లీ. సో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఫైనాన్సెస్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. నెక్స్ట్ 5th వన్, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేస్తా. వాట్ ఈస్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే, మామూలు ఇన్ఫ్లేషన్ అంటేనే ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీ ఎకానమీ. నౌ వీఆర్ ఫేసింగ్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఓవర్ దే. 13% ఇన్ఫ్లేషన్ సడన్లీ టక్మన్ గ్రాఫ్లో పైకి లేచి కూర్చుంది అంతే. ఇంకా హ్యూజ్ హెవీ ప్రైసెస్ got it due to Gulf War and fiscal deficit. This inflation became a hyper inflation. ఇది కాకుండా ఇంకో కొన్ని రీజన్స్ ఏంటంటే, కొలాప్స్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అయితే ఇండియాకి ప్రాబ్లం ఏంటి, మనకు రిలేటెడ్ కాదు. కానీ కొలాప్స్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ. So it is proving that socialism cannot be the solution for any economic development or good for the country. Socialism, communism anedi, it is not healthy for any country. It cannot be a solution for development. Karl Marx ఏమన్నాడు, సోషలిజం ఫాలో అయిపోయింది, కంట్రీ ఫుల్ డెవలప్ అవుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ జరుగుతాయి, everybody's pocket will be filled, ఎవ్రీబడి స్టమక్ విల్ బి ఫిల్డ్, ఇలాంటి ఐడియాలు చెప్పాడు కార్ల్ మార్క్స్. కానీ ఇఫ్ యు సీ యుఎస్ఎస్ఆర్, ఇట్ ఈస్ అట్టర్లీ కొలాప్స్డ్, కంప్లీట్లీ డిసింటిగ్రేటెడ్. హోప్ ఈ ప్రాబ్లం చైనా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ముందులో. బికాజ్ దే ఆర్ కంట్రోలింగ్ విత్ సింగిల్ పార్టీ. ఏది కూడా బయటికి రావడానికి లేకుండా పర్ఫెక్ట్ కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఓపెన్ డోర్ పాలసీ లేకుంటే ఇప్పటికి అయిపోయేది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కంపెనీస్ అలౌ చేశారు కాబట్టి, కొంత ప్రైవేట్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి చైనా సర్వైవ్ అయింది. ఒకవేళ లేకపోతే యుఎస్ఎస్ఆర్ లాగా 1980s, 90sలోనే డిసింటిగ్రేట్ అయిపోయేది అది. సో ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో, దట్ సోషలిజం ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ డెవలప్మెంట్, దాన్ని మనం గ్రేట్గా తీసుకున్నాం. నెహ్రూ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఐ ఆమ్ ఎ సోషలిస్ట్. అర్థమైందా? మై ఐడియాలజీ సోషలిస్ట్ ఐడియాలజీ. We proudly included that socialism is one of the basic structures of the constitution. ఈ ఐడియాలజీ మొత్తం కుప్పగూలిపోయింది ఇప్పుడు. సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ డైలమా నౌ. 90s వచ్చేసరికి ఏం జరుగుతుంది, దీన్ని ఎలా తీసుకురావాలి, ముందుకు ఎలా తీసుకురావాలి. ఒక పక్క చూస్తే గల్ఫ్ వార్, ఇంకో పక్క చూస్తే ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, ఇంకో పక్క చూస్తే అప్పు పుట్టట్లేదు, ఎక్కడ ఎవరు రూపాయి వేయడానికి రెడీ లేడు. ఆడిట్ ఇది కాకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది. అపోజిషన్ దంచేస్తుంది. బాగైందా, మేము చెప్పినట్టు వినలేదని అపోజిషన్ నుంచి ఫోర్స్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఆల్టర్నేటివ్ చూస్తుంటే, చైనా వాళ్ళు ఓపెన్ డోర్ పాలసీ కింద దే ఆర్ బీయింగ్ డెవలప్డ్. ఇక్కడేమో డిసింటిగ్రేషన్ అయిపోయింది. సోషలిజం అనేది కంప్లీట్లీ నాట్ ఎ సొల్యూషన్ అర్థమైపోయింది, వర్కౌట్గా సోషలిజం అని. చైనాస్ ఓపెన్ డోర్ పాలసీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 1978 by the then president Deng Xiaoping. So ఈ ఓపెన్ డోర్ పాలసీ ఏంటంటే, it is nothing but China opened its doors to foreign investments and foreign businesses. అప్పటి వరకు ఫారినర్స్ ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే it is also have a bad history with foreigners ruling the country just like India. So no foreigners were allowed. But by 1978 they came to understand that 100% socialism and communism will not work. They have to attract investment. తెలివైన వాళ్ళు, మనకంటే ఒక
12-13 years ముందే ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో దే ఓపెన్ ద డోర్స్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెసెస్. అక్కడ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కన్వర్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవాళ స్ట్రాంగ్ అయ్యారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ఇంట్రడ్యూస్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అర్థమైందా? సో లాస్ట్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే బై జూన్ 1991, జూలై 1991, we have only forex reserves which are enough for next 15 days. నెక్స్ట్ 15 డేస్కి ఖర్చు పెట్టడానికి మాత్రమే సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చాయి. అంటే ఇంకొక 15-20 డేస్ లేట్ చేసి ఉండుంటే దేర్ ఎకానమీ అంతా కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. జస్ట్ లైక్ వెనిజువేలన్ క్రైసిస్ లాగా అయ్యేది. అర్థమైందా? సో ఎట్ దట్ టైమ్ there was a leader or there was a good leadership who steered towards the right path. 1990s లో starting from 1990 to let's say 2019 entire 1990 decade ఎక్కడ చూసినా మీరు ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడడమే కానీ ఎక్స్టెన్సివ్ బుక్స్, లిటరేచర్, పేపర్స్ ఇవన్నీ రివాల్వ్డ్ అరౌండ్ ఎకనామిక్ రిఫార్మ్. మనకు తెలియదు కదా, మనం చిన్నపిల్లప్పుడు. ఆస్క్ యువర్ ఎల్డర్స్ ఇన్ యువర్ హౌస్. సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఎలా అయితే కోవిడ్ సిచ్యువేషన్ డిస్కషన్ మాట్లాడుతున్నామో ఎక్కడ చూసినా ఎకనామిక్ రిఫార్మ్స్. అప్పుడు లక్కీలీ ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే పివి నరసింహారావు పరిస్థితి ఎలా ఉండేదో పాపం. అప్పటికి ఉన్న ప్రింట్ మీడియాలోనే లెఫ్ట్ అండ్ రైట్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది ఇండియా ఎస్పెషల్లీ ద గ్రౌండ్ వర్కర్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సిపిఐ, సిపిఎం, అపోజిషన్ వర్ బిట్టర్లీ అగేన్స్ట్ దిస్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఎనీవే కమింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ఏంటిది అనేది. సో ఫైనల్లీ దీస్ ఎకనామిక్ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ జూలై 23rd, 1991. కొన్ని బుక్స్లో 24th అని కనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ సమ్ ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ జూలై 23rd, 1991 ఇస్ ద రైట్ డేట్. అనౌన్స్ చేయడం ఈరోజు జరిగింది, ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ డే అనుకోండి. సో ఇట్ వాజ్ అనౌన్స్డ్ విత్ ఎ గ్రేట్ స్లోగన్, ఒక పెద్ద స్లోగన్ కూడా ఇచ్చారు దానికి, దట్ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్. ఇది ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చింది. ఎక్కడ మీకు సర్వోదయ ప్లాన్ ఆర్ ఎంఎన్ రాయ్ ప్లాన్ గురించి చెప్పాను. ఫస్ట్ ప్లాన్ వాజ్ గివెన్ బై ఎంఎన్ రాయ్, పీపుల్స్ ప్లాన్లో ప్లాన్ విత్ హ్యూమన్ ఫేస్ అన్నాడు ఆయన. సో మనం దాన్ని రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్గా తీసుకున్నాం. సో హియర్ ఎ న్యూ ఎకనామిక్ పాలసీ 1991, it is also called as new economic policy 1991, was announced, which is known as LPG reforms. So this economic reforms program is divided into two categories. అంటే ఎల్పిజి రిఫార్మ్స్ ఎక్కడెక్కడ అప్లై కావాలి అనే 2 కేటగిరీస్ని ఇచ్చేయడానికి. ఒకటి టు బ్రింగ్ అవుట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్, అంటే డెఫిసిట్స్ అన్ని తగ్గాలి ఫస్ట్. ఆల్ డెఫిసిట్ షుడ్ కమ్ డౌన్, ఇన్ఫ్లేషన్ షుడ్ బి ఇన్ కంట్రోల్. ఇది మ్యాక్రో ఎకనామిక్ కరెక్షన్ అంటాం. సో ఆల్ దోస్ ఎకనామిక్ పాలసీస్ విచ్ ఆర్ పొటెన్షియల్ టు బూస్ట్ డిమాండ్, దిస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఈజ్ టు బూస్ట్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. అంటే డెఫిసిట్స్ అన్ని తగ్గి ప్రొడక్ట్స్కి డిమాండ్ రావాలి. సెకండ్ వన్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఈజ్ టు బూస్ట్ సప్లై. ఇక్కడ సింపుల్, డోంట్ కన్ఫ్యూజ్. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్లో ఏం చేస్తామంటే ఇన్ఫ్లేషన్స్ని డౌన్ చేస్తాం. సో ఇన్ఫ్లేషన్ని డౌన్ చేసి డెఫిసిట్స్ని డౌన్ చేస్తాం. అంటే ప్రైజెస్ అన్ని తగ్గిపోతాయి, అది అఫోర్డబుల్ మనం కొనే పరిస్థితికి వస్తుంది. అందుకే దాన్ని డిమాండ్ అంటాం. సో బూస్టింగ్ ద డిమాండ్. స్ట్రక్చరల్ రిఫార్మ్, సో సప్లై టు బూస్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే దీనిలో ఏం చేస్తాం, 3 సెక్టర్స్ని తీసుకుంటాం, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడక్కడ ఒక పాలసీ తీసుకొస్తాం. లెట్స్ సే అగ్రికల్చర్లో ఈల్డ్ ఈజ్ గుడ్, కాకపోతే మార్కెట్కి రావట్లేదు. అంటే ప్రాబ్లం ఏంటి, ఫామ్ నుంచి మార్కెటింగ్ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన పాలసీ తీసుకొస్తాం. లేకపోతే ఫార్మర్ ఈజ్ డూయింగ్ గుడ్ బట్ హీ హాజ్ నో మార్కెట్ టు సెల్ హిస్ ప్రొడక్ట్.
సో మార్కెట్స్ క్రియేట్ చేస్తాం, దానికి సంబంధించిన పాలసీ. అలా one is to boost the demand, one is to correct the supply side. That is, one is macroeconomic stabilization, second one is structural reform. So these ఈ రెండింటిని ఎల్పిజి అనే సొల్యూషన్తో హిట్ చేసాం మనం. సో దీస్ టూ వర్ డెల్ట్ విత్ ఎల్పిజి. సో ఇక్కడ లిబరలైజేషన్ మనకి ఏం హెల్ప్ చేసింది? ఇట్ షోడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రిఫార్మ్, ఎటు వెళ్ళాలి అని చూపించింది. దట్ ఈస్ లిబరలైజేషన్. పి showed the path to the reform. So this is the path. అది డైరెక్షన్, it laid the path. Privatization laid the path. Globalization is the goal of the reform. So finally ఈ రెండింటిని యూజ్ చేసుకొని what is our goal? India should be a globalized economy. ఇండియా అనేది ఒక గ్లోబలైజ్డ్ ఎకానమీ కావాలి. దట్ ఈస్ అవర్ గోల్. సో ఎల్ లిబరలైజేషన్ షోడ్ ద పాత్, పి ప్రైవేటైజేషన్ లేడ్ ద పాత్, జీ గోల్ ఆఫ్ ద పర్టికులర్ రిఫార్మ్. నౌ లెట్స్ సీ వాట్ దిస్ త్రీ సపరేట్లీ. లిబరలైజేషన్ ఏంటి, ఏం చేశాను లిబరలైజేషన్లో, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై లిబరలైజేషన్ ఆర్ త్రూ లిబరలైజేషన్. ఇందులో ఫస్ట్ లిబరలైజేషన్. సి లిబరలైజేషన్ టు సింప్లీ సే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే రిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్. Reduction of government control on businesses or market, or we can alternatively in quote say complete removal of licensing and registrations. Licensing registrations ni మొత్తం ఎత్తేసారు. అంతకుముందు ఎలా ఉండే, earlier private sector has to take licenses to start any new business venture. Let it be a tiny industry, small scale industry, let it be a large scale industry, a license is needed, compulsory. There is no other go. Without license, before 91 reforms, a private sector cannot establish an industry. Now it is removed. But still today, even today, ee roju kuda there are some areas where there is need license. అలాంటివి 6 categories ఉన్నాయి ఇప్పటికి. That is liquor, if you want to manufacture liquor or if you want to sell liquor, license is needed. Number 2, cigarettes. If you want to manufacture cigarettes, you have to take the license. Third one, defense equipment. Defense equipment ki inka license undi. And number 4, industrial explosives. See, industrial explosives means manamu gelatin sticks చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, which are used to so కొన్ని డైనమైట్స్ ఉంటాయి to blast the what we say hills, granite hills, to blast the granite hills and break down the hills. gelatin sticks, తర్వాత what we say ఇవి దాన్ని ఏమంటాం, డైనమైట్స్, అవి ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్. నెంబర్ 5, drugs. Drugs means not the drugs. Drugs means here medicines. Any chemical substance which heals us is known as drug. So normal usage లో అవి intoxicants ని drugs అంటాం, drugs అనడం అలవాటు అయిపోయింది. బట్ ఎనీ మెడిసిన్, ఈవెన్ విక్స్ ఇన్హేలర్ ఇస్ అ డ్రగ్ ఆర్ విక్స్ వేపరబ్ ఇస్ అ డ్రగ్. ఎస్. అండ్ ఇంకొకటి హజార్డస్ కెమికల్స్. హజార్డస్ కెమికల్స్ ఇప్పటికీ ఈ దాంట్లో మాత్రం మనకి లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఈవెన్ టుడే. ఇవి మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు ప్రైవేట్ సెక్టర్కి. జస్ట్ అలా ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడానికి వీల్లేదు. ఫస్ట్ లైసెన్స్కి అప్లై చేయాలి. సే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ ఇది చేయాలనుకోండి, దెన్ అది జనరల్లీ హజార్డస్ కెమికల్స్ వీటి కింద వస్తుంది ఈ దాంట్లో. సో క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయాలి, లైసెన్స్ ఉండాలి. లేకపోతే వైన్ షాప్ ఓపెన్ చేయాలి, బార్ షాప్ వైన్ షాప్ ఓపెన్ చేయాలనుకోండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద లైసెన్స్. అవేంటి ఎవ్రీ 2 yearsకో 3 yearsకో 1 yearకో, ఐ డోంట్ నో అబౌట్ దట్. సో దానికి రెన్యువల్ చేయాలి.
సో లైసెన్సింగ్ అండ్ సో ఇక్కడ ఏం చేశారంటే సపోజ్ పేపర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఐ వాంట్ ఎస్టాబ్లిష్ పేపర్ మేకింగ్ ఇండస్ట్రీ, ఆ పేపర్ కప్స్ చిన్నది, టీ కప్స్, ఆ పేపర్ కప్స్, ఐ వాంట్ టు క్రియేట్ దట్ ఇండస్ట్రీ. నౌ ఫర్ దట్ 1991 నుంచి దెర్ ఇస్ నో వాట్ వి సే ఫర్దర్ లైసెన్సింగ్. అది సింప్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాట్ ఎవర్ నీడ్ పేపర్ వర్క్ ఏదైనా చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటే అయిపోతుంది. సో లిబరలైజేషన్ కింద లైసెన్సింగ్ అండ్ దిస్ వన్ వాస్ రిమూవ్డ్. లైసెన్సింగ్ రాజ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. వాట్ ఆర్ వేరియస్ స్టెప్స్ టేకెన్ అండర్ లిబరలైజేషన్? సో దీని కింద ఏం చేశారంటే ఫ్రీ డిటర్మినేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ బై బ్యాంక్. నౌ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో బై కమర్షియల్ బ్యాంక్స్ దే కెన్ ఫిక్స్ ఆన్ దేర్ ఓన్. ఆర్బీఐకి వదిలేసింది అది. అంతకుముందు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుండే, అర్థమైందా? గవర్నమెంట్ యూస్ టు కంట్రోల్ దీస్ ఇంట్రెస్ట్ రేట్స్, బట్ నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ ఇట్ టు కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఏం డిసైడ్ చేసుకున్నా మీకు సార్. సో మేము రెగ్యులేటరీ బాడీని పెట్టాము, దట్ బాడీ విల్ రెగ్యులేట్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. సి ఈవెన్ టుడే మీకు ఎక్కడ అర్థమైందంటే we here and there we see that loan waiver schemes to farmers, loan waiver things to farmers, రైతు రుణమాఫీ పథకం అంటాం. There government is not asking commercial banks to waive off the interest, no, or principal. Government will pay on behalf of farmer instead. Got it? It is not asking commercial bank to reduce the interest. Got it? Let interest or principal whatever it have, government will pay on behalf of farmer, but it is not controlling interest rates. So interest rate is controlled only by RBI and the respective banks. Now increase in investment limit for small scale industries. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అప్పుడు చాలా తక్కువ ఉండేది, నౌ ఇంక్రీజ్ చేశారు, సో దట్ మోర్ నంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ విల్ కమ్ టు ఇన్వెస్ట్. అండ్ థర్డ్ వన్, ఫ్రీడమ్ ఈజ్ గివెన్ టు ఎంటర్ప్రెన్యూర్స్ టు ఇంపోర్ట్ రా మెటీరియల్స్, క్యాపిటల్ గూడ్స్ ఎట్సెట్రా. సి అంతకుముందు ఇందాక నేను పేపర్ మేకింగ్ ఇండస్ట్రీ అని చెప్పాను, పేపర్ కప్ మేకింగ్ ఇండస్ట్రీ. దీని ఎక్విప్మెంట్ లెట్స్ సే ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ జర్మనీ ఆర్ జపాన్. నౌ ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ పర్టికులర్ ఎక్విప్మెంట్ టు ఎస్టాబ్లిష్ ఎ కంపెనీ ఇన్ వైజాగ్ ఆర్ విజయవాడ ఆర్ అమరావతి. నౌ అమరావతి ఈజ్ నాట్ దేర్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో నౌ బిఫోర్ 1991 I have to apply for the government's permission and take license to import that particular raw material or particular equipment or machinery. గవర్నమెంట్కి అప్లై చేసుకొని గవర్నమెంట్ ఓకే అన్న తర్వాతనే నాకు ఇంపోర్ట్కి, నా మెషినరీ ఇంపోర్ట్కి ఇది ఉండేది. బట్ నౌ సింప్లీ ఐ విల్ బుక్ మై ఆర్డర్. జపాన్లో కంపెనీ ఉంది, ఐ విల్ బుక్ మై ఆర్డర్, సెండ్ ఇట్. సో సింప్లీ వాళ్ళు కొరియర్ ద్వారా షిప్పింగ్ కంటైనర్స్లో నాకు పంపించేస్తారు. ఐ విల్ పే సమ్ ఇంపోర్ట్ డ్యూటీ and establish here. There is no need of government permission today. Adi point. And inkoti, freedom to expand production of industries. Adhamainda? See, freedom to expand production. Let's say for example, antamundu private iron and steel company undanukondi, oka limit undedi. Enti production 500 tons maatrame cheyali per month. Per month, that particular private company should produce only 500 tons of steel or iron. ఈ రెస్ట్రిక్షన్ ఉండేది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అయితే దీంట్లో అది కూడా ఎత్తేసారు. నౌ ఫ్రీడమ్ ఈజ్ గివెన్. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ దేర్ ఓన్ కెపాసిటీ టు ప్రొడ్యూస్, ఇట్స్ దేర్ ఓన్ కెపాసిటీ టు ద బేస్డ్ ఆన్ ద కెపాసిటీస్ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రొడక్షన్, దే కెన్ ఎక్స్పాండ్ టిల్ దేర్ వింగ్స్ ఆర్ ఓపెన్. అండ్ దీంతో పాటు ఫిఫ్త్ వన్, అబాలిషన్ ఆఫ్ restrictions, abolition of restrictions on trade practices under MRTPS Act. Under MRTPS Act 1969. ఇది
Monopoly Restrictive Trade Practices Act. Got it? Monopoly and Restriction over Trade Trade Practices Act 1969. సో రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. తర్వాత అంటే all companies having assets worth more than 100 crores are subject to several restrictions. When a company 100 crores can turnover ఎక్కువ ఉంటే విపరీతమైన రెస్ట్రిక్షన్స్ ఉండేవి. Now actually this act is scrapped. In its place Competition Act 2002 came. తర్వాత దీన్ని తీసేసి Competition Act 2002 was created. There is no restrictions now. ఎవరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కొత్త ఇన్వెస్టర్ని తీసుకురావచ్చు. సో వాట్ ఎవర్ దే ప్లాన్ ఫర్ దేర్ గుడ్ ఆఫ్ ది కంపెనీ దే కెన్ ప్లాన్. సో దీస్ ఆర్ వేరియస్ స్టెప్స్ టేకెన్ డౌన్ అండర్ లిబరలైజేషన్ డ్యూరింగ్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్. Number 2, privatization. See, privatization kinda, it is nothing but permitting private sector to set up industries which are previously reserved for public. అంటే అంతకుముందు ప్రైవేట్ సెక్టర్కి మాత్రమే అలాట్ చేసిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం కన్వర్టింగ్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ టు ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as. సో ప్రైవేటైజేషన్లో రెండు ఉన్నాయి. ఒకటి పబ్లిక్ సెక్టర్ రిజర్వ్డ్ ఇండస్ట్రీస్ వర్ allowed for private sector also. So areas reserved for public sector industries are now open to private sector. ఆ ఏరియాస్ కొత్త కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రెండోది సేల్ ఆఫ్ స్టేక్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇన్ పిఎస్యూస్ టు ప్రైవేట్ సెక్టర్. అంటే దీని ఒక రకంగా మనం డీనేషనలైజేషన్ అంటాం. ఆర్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ టు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. ఇదైనా సేమే అదైనా సేమే. సి ఇక్కడ నేషనలైజేషన్లో వీఆర్ కన్వర్టింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇంటూ గవర్నమెంట్ కంపెనీ. అంటే గవర్నమెంట్ కంపెనీ కొనేస్తుంది. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్లో అవన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ప్రైవేట్ బ్యాంక్స్ అర్లియర్. సో అవన్నీ గవర్నమెంట్ కొనేసి గవర్నమెంట్ బ్యాంక్స్ కింద దట్ ఈజ్ నేషనలైజేషన్. ఇప్పుడు డీనేషనలైజేషన్ అంటే రివర్స్, కన్వర్టింగ్ ఎ గవర్నమెంట్ కంపెనీ టు ఎ ప్రైవేట్ కంపెనీ. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో సెల్లింగ్ ద గవర్నమెంట్ స్టేక్ ఆర్ సెల్లింగ్ ఎ గవర్నమెంట్ కంపెనీ టు ఎ ప్రైవేట్ కంపెనీ. సో మెనీ సిక్ ఇండస్ట్రీస్. ఇది ఏం జరిగిందంట యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ప్రైవేటైజ్ చేశారంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. లెట్స్ సే 1000 పిఎస్యూస్ ఉన్నాయనుకోండి. 1000 పిఎస్యూస్లో ఆల్మోస్ట్ 400 to 500 వర్ సిక్ ఇండస్ట్రీస్. సిక్ ఇండస్ట్రీస్ అంటే ద మీనింగ్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్ ఈజ్ నో ప్రాఫిట్స్, ఓన్లీ లాసెస్. ఎవ్రీ ఇయర్ అంటే కంప్లీట్లీ లాస్ అయిపోయింది కంపెనీ, ఇంకా అది రివైవ్ కాదు. ద కంపెనీ ఈజ్ డెడ్. జస్ట్ లైక్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ దగ్గర జరిగింది చూసారా, అది మళ్ళీ ఓపెన్ చేశారు. ఎవ్రీ ఇయర్ లాసెస్ నడుస్తుంటే, కాకపోతే మన దగ్గర స్ట్రిక్ట్ సోషలిజం ఫాలో అయ్యాం కాబట్టి వర్కర్స్ని ఆల్టర్నేటివ్ రీప్లేస్ చేయలేం కాబట్టి ప్రొడక్షన్ వచ్చినా రాకపోయినా ఆ కంపెనీ రన్ చేసేవాళ్ళు. అంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవ్రీ ఇయర్ 300 రూపీస్ ఆర్ 400 రూపీస్ రెవెన్యూ వస్తుంది. ఈ 600 మైనసే. ఈ 600 బడ్జెట్లోంచి ఇవ్వాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్. అలాంటి వాటిని సిక్ ఇండస్ట్రీస్ అంటారు. కొన్ని సిక్ ఇండస్ట్రీస్ని కంప్లీట్లీ క్లోజ్ చేశారు. సమ్ సిక్ ఇండస్ట్రీస్ who has the potential to rise again for further investment were sold to private companies. A best example was Maruti Udyog Limited. అర్థమైందా? Maruti Udyog Limited, earlier it was a public sector company. ICICI was a public sector company. ICICI ఇప్పుడు ప్రైవేట్ అయింది. ఎందుకు ప్రైవేటైజ్ చేశారు? దాన్ని భరించలేక. మారుతి అంటే సిక్ అయ్యే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ సిక్,
ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే అది బతుకుద్ది, ఇట్ విల్ కమ్ టు లైఫ్. బట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ మనీ ఆర్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంట్రెస్ట్ టు మేక్ లైఫ్ హ్యాపన్ ఇన్ ఇట్. అలానే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ వాజ్ అ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, లేటర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రైవేట్. దాన్ని అమ్మేసాం, స్టేక్ అమ్మేసాం. అంతకుముందు 45% ప్రైవేట్ స్టేక్ ఉండేది, ఇప్పుడు 55 అయింది, అది ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. సో దిస్ ఈజ్ ప్రైవేట్. వాట్ ఆర్ వేరియస్ స్టెప్స్ టేకెన్ అండర్ ప్రైవేటైజేషన్? నెంబర్ 1, సెల్లింగ్ గవర్నమెంట్ స్టేక్. ఎగ్జాంపుల్ చెప్పాను, గవర్నమెంట్ స్టేక్ అమ్మేయడం, సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో షేర్స్ అమ్మేయడం. నెంబర్ 2, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పియూస్, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ పిఎస్యూస్ డిస్ఇన్వెస్ట్ చేసాం. మినిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, మినిమైజేషన్ ఆఫ్, ఆర్ వీ కెన్ సే రిడక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. పాత ఉన్నాయి కానీ కొత్తవి మనం అంత ఫాస్ట్ ఎస్టాబ్లిష్ చేయలేదు, అవసరం ఉందా లేదా ఆలోచించి ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసాం. సో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిజర్వ్డ్ ఫర్ పబ్లిక్ సెక్టర్, అంటే నంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ రిజర్వ్డ్ ఫర్ పబ్లిక్ సెక్టర్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 17 to only 2. అంటే రైల్వే ఆపరేటింగ్స్, ఇందులో గవర్నమెంట్ ఏముంచాము గవర్నమెంట్ కింద? రైల్వే ఆపరేషన్స్, అటామిక్ ఎనర్జీ, ఇవి 2 మాత్రమే పబ్లిక్ సెక్టర్కి రిజర్వ్ చేసాం. మిగతావన్నీ కూడా వి ఓపెన్ ఇట్ ఫర్ వాట్ వి సే ప్రైవేట్ సెక్టర్. Now the third is globalization, LPG, G of LPG. So globalization here is nothing but interaction of Indian economy with the world economy with respect to foreign investments, trade, production or any other financial matters. Em ledu, how India is being linked with global economy, how we are expanding our economy towards global economy, how India is impacting global trade, how India is establishing economic relations with global relations, how foreigners investing here and we investing in foreign. ఇవన్నీ కలిపి జనరల్లీ గ్లోబలైజేషన్. ఇండియన్ ఎకానమీని వరల్డ్ ఎకానమీకి లింక్ చేయడాన్ని గ్లోబలైజేషన్ అంటాం జనరల్లీ. సో ఇట్ ఈస్ interaction of Indian economy with world economy in each and every economical matters. So under globalization, various steps were taken. And the first is reduction of tariffs. See, tariffs ante ikkada import and export duties ni tariffs antaru. Customs duty అనుకోండి రకంగా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అంటే ట్యాక్సెస్ ని టారిఫ్స్ అంటాం మనం. ఇట్స్ అన్ ఎకనామికల్, ఇంటర్నేషనల్ ఎకనామికల్ టర్మ్. టారిఫ్స్ మీన్స్, సో రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్. అండ్ సెకండ్ వన్, లాంగ్ టర్మ్ ట్రేడ్ పాలసీ. So we introduced new trade policy which is for long term, not for short term gains. So some visionary documents were created, visionary documents were introduced, and partial convertibility of currency. Keep this in mind, partial convertibility of currency. Convertibility of currency meaning ఏంటంటే, convert Indian currency into any currency in the world so that it will attract investments. See, for example, somebody coming here investing in India, so if they are working in India, they will get Indian currency. Indian currency lo vastayi. Now if they get Indian currency, if they want to take this money to Europe, if simply they take rupees, it is not useful over there, because internationally Indian rupee is not completely convertible. So we make an option that their money will be converted into any currency in the world. So if they want to take out the money from move out the money from India to any other country, simply they can convert according to the norms and standards created by
Government of India and RBI. That is partial convertibility of currency. And increase in equity limit. Increase in equity limit in foreign companies or foreign investments. See, foreign trade లో చూద్దాం ఇది. మీరు ఎప్పుడైనా ఎఫ్డిఐ లిమిట్స్ చూసారు అనుకోండి, ఎఫ్డిఐ లిమిట్స్లో మెనీ ఆఫ్ ది ఏరియాస్, సి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది, సమ్ ఫారెన్ మనీ, some foreigners, foreign companies wanted to invest here. They can invest up to 100%. Private banks are there, up to 74%. Media, some part of media is up to 74%, some part is 100%. Insurance, 100%. Civil aviation, 100%. That means any international company can come over here with their entire money, convert to rupees and establish a setup here. So, increase of అంతకుముందు ఏముండే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఇక్కడ చేశారు అనుకోండి, ఓన్లీ 20% దే కెన్ ఇన్వెస్ట్ ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్, టోటల్ క్యాపిటల్. అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి, అందులో 20 రూపీస్ మాత్రమే ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, 80% మనమే ఉండాలి. ద మనీ షుడ్ బి హ్యాండిల్, ద మనీ షుడ్ బి అవర్స్. సో అలాంటప్పుడు అలాంటి రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, వెరీ ఫ్యూ పీపుల్ కమ్ ఓవర్ హియర్. సో ఆ 20%కి వాళ్ళు they have to cross the country, they have to come over here, set up. So it's an unnecessary wastage of time and money for them. So in 47 highest priority areas, the investment limit has been increased to 100%. And now this is regulated under FEMA, or it is called as Foreign Exchange Management Act. So all these equity issues and convertible issues are guided under or processed under Foreign Exchange Management Act. So these are what is called liberalization, globalization and privatization. So appudu open chesina economy, if you see now today, now it is a vibrant economy. India is one of the biggest economic player in the world now. And in could see, for example, how the situation, there are some movies, some old movies we have seen, like Akal Rajyam, ilanti movies unnai. Really, Akal Rajyam lo, it was somewhere 80s, 70s, 80s lo this movie adi. See, the scenario was really like that. See, movies lo, whatever contemporary society, contemporary ideas, contemporary style, contemporary trend, etc. will be automatically reflected in movies. అర్థమైందా? మూవీస్ సొసైటీ ఐడియాస్ లేకపోతే సొసైటీ మూవీస్ని ఇన్స్పైర్ చేస్తున్నా, దట్ ఈస్ ఆల్వేస్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. నోబడి కెన్ ఆన్సర్ దట్ బికాస్ వీ హ్యావ్ ఆన్సర్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అంటే సినిమాలు సొసైటీని చెడగొడుతున్నాయి అంటారు కొంతమంది, లేదా కొంతమంది సొసైటీలో ఉండగానే సినిమాలు చూస్తామంటారు, ఏది సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళు. బట్ ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ, దానికి ఆన్సర్ లేదు యాక్చువల్లీ. డోంట్ ఇండల్జ్ ఇన్ దోస్ unnecessary questions, it's a waste of time. Both sides have their swords. So if you want to enjoy the show, keep a debate between other people and enjoy the show. So now the point is, a movie lo, those people are youth, graduates, but they could not do anything. I mean, jobs are not there. So government jobs పక్కన పెట్టండి, ప్రైవేట్ జాబ్స్ కూడా కష్టమైన చూపిస్తారు. ఎందుకంటే దట్ వాజ్ ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎరా. ప్రైవేట్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ. సో ఫ్యూ వేకెన్సీస్, ఫ్యూ జాబ్స్. అలా గ్రాడ్యుయేషన్ చేసి కంప్లీట్ చేసి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఖాళీగా ఆ టైంలో చాలామంది ఉండే. సరే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి. ఇఫ్ దే వాంట్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్, నో మనీ. బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, బ్యాంక్స్ మీద హై రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ రెప్యూటెడ్ బిజినెస్ పీపుల్కి మాత్రమే లోన్స్ వచ్చేవి. ఇలాంటి వాళ్ళు ఈరోజు చాలా ఉన్నాయి, అర్థమైంది? అప్పుడు అలా లేకుండే. సో ద సినారియో వాజ్ రియల్లీ సచ్ దట్. గాట్ ఇట్? సో బట్ నౌ ఇఫ్ యూ సీ టుడే, the scenario was different only because of economic reforms. That's why P.V. Narasimha Rao is considered as one of the greatest prime ministers ever.
కంప్లీట్లీ ఇండియా వెళ్తున్న పాత్ని యూటర్న్ తీసుకొని అసలు వేరే సంబంధం లేని డైరెక్షన్ తిప్పేశాడు ఆయన. విత్ ద హెల్ప్ ఆఫ్ ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్, హూ ఈస్ ఎ గ్రేట్ విజనరీ, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. Though there are lot of criticisms against him, though there is trolling against him, but nobody can deny that Manmohan Singh is a great prime minister. Deen evaru kadanleru. And if you see his policy making, I'm not saying that say simply trolling ante ఆయన మాట్లాడు సైలెంట్గా ఉంటాడు. దిస్ ఈజ్ నాట్ ట్రోలింగ్. ఇఫ్ యు సీ హిస్ వర్క్, Indo-US nuclear deal, the policies introduced by them, the schemes introduced by them, some are marvelous schemes and his vision. Anyway, I am not a Congress fellow, just as a part of our subject. So there are great ministers worked in India. So coming here, so economic reforms తర్వాత ఈరోజు చూసారంటే whoever ఈ రోజు ఎవరైతే ఖాళీగా పని చేయకుంటున్నారో, ఇట్ ఈస్ దేర్ మిస్టేక్ ఓన్లీ, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ అవెన్యూస్ ఆర్ దేర్. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ మనీ, నిరుద్యోగ భృతి అది ఇది అని, పెన్షను సరే అది పక్కకు పెట్టండి. దే ఆర్ ప్రొవైడింగ్ రీయింబర్స్మెంట్స్, దే ఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ స్కాలర్షిప్స్, అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో కూడా ఇది చేశారు. ఇది పక్కన పెడితే సరే గవర్నమెంట్ జాబ్స్ రాలేదు. You have great IT industry, many industrial corridors are open, national investment manufacturing zones are open. Chittoorlo first India's first food processing industry start ayindi, that is started in Chittoor itself. So ila chustu velte, and now loans from banks is not a big deal. They are providing credit cards. Manalni chase chesi mari credit cards istunnaru. Sare kattadam kattakapodan sangat tarvata. Getting credit card is not a big deal. So that means you have money even though you are not having money through credit card. Idi kaakunda n number of offers are being kept by banks. If banks you want to set up genuine business, banks are always ready to give you a business. Idi kaakunda mudra loans అని స్టార్ట్ చేశారు. ఎందుకంటే లోన్స్ అనేటప్పటికి మనకు కొలెటరల్ సెక్యూరిటీ పెట్టాలి. బట్ ముద్రలో కొలెటరల్ సెక్యూరిటీ పెట్టడం కూడా అవసరం లేదు. అప్ టు 10 lakhs స్లోలీ ఫేజ్ వైజెస్ 3 phases మనకి లోన్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంది గవర్నమెంట్, బ్యాంక్స్. లైక్ దిస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో హూ ఎవర్ ఈజ్ అన్ఎంప్లాయిడ్ టుడే, దట్ మీన్స్ ఈజ్ ఎ లేజీ బగ్గర్. సో వాడు పని చేయడం చేతగాక లేజీగా ఉన్నట్టే లెక్క, ఒక రకంగా చెప్పాలి. దట్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఎనీవే, కమింగ్ బ్యాక్ హియర్, దట్స్ హౌ Indian economic reforms 1991 reshaped the economic future of this country. Whatever we are saying that that so-called development in India, it has some of its seeds in 1991 economic reforms. Whatever it is built later is on some of the strong foundation stones laid economically by 1991 economic reforms. So though there are criticisms, let's see what is the appraisal of reforms. అంటే ఏం జరిగింది ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు. there are positives and negatives. Let's take some appraisal of reforms. So first positive great thing is రిమూవల్ ఆఫ్ లైసెన్స్ రాజ్. ఆల్రెడీ చెప్పాను, ముఘల్ రాజ్ తర్వాత బ్రిటిష్ రాజ్ తర్వాత లైసెన్స్ రాజ్ తర్వాత ఇన్స్పెక్టర్ రాజ్. అంతకుముందు లైసెన్స్ ఉండాలి, ఇప్పుడు లైసెన్స్ అవసరం లేదు. బట్ ఇఫ్ వీ స్టార్ట్ ఎ కంపెనీ, ఒక ఫర్మ్ ఉందనుకోండి, ఇఫ్ యూ స్టార్ట్ ఎ ఫర్మ్, దెన్ కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు, చెక్ చేస్తాడు, అండ్ చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా అతనే చెక్ చేసుకుంటాడు. So instead of license, now inspectors are there to recheck whatever we are doing. So removal of this licensing and registrations, it greatly increased the business opportunities. Business opportunities అనేది విపరీతంగా ఇంక్రీజ్ అయ్యాయి. Most of people, I think you know how this is working, because we are seeing now when they're around us. And we can see higher economic growth. అక్కడ నుంచి
మీరు ఒకసారి ప్లానింగ్ ఇచ్చిన దాంట్లో షీట్లో చూడండి, ఎకనామిక్ గ్రోత్లో ఎంత చేంజెస్ వచ్చిందనే చూడండి. హౌ జీడిపి గ్రోత్ రేట్స్ ఆర్ దేర్, యూ కెన్ క్లియర్లీ సీ ఇన్ దట్ పర్టికులర్ చార్ట్ ఐ హ్యావ్ గివెన్. అండ్ ఇట్ స్ట్రెంథెండ్, or we can say it increased the strength of service sector, which is an alternative source of employment other than agriculture. Agriculture industry ఇది తప్పితే, ఎందుకంటే ఇండస్ట్రీస్ సరిగా లేవు, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ నాట్ అలాటెడ్ ఫర్ ఇండస్ట్రియల్ జాబ్స్. సో ఎంప్లాయ్మెంట్ అనేది వీ కెన్ సీ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్, some part from agriculture, some part from industrial sector. And it allowed Indian entrepreneurs to seek for global trade. Global trade ki Indian entrepreneurs now open. So especially IT sector and some other sectors, Indian entrepreneurs are achieving a great success in various countries. We know that. And huge improvement in transport sector, exclusively you see a great change in transport sector. See, అంతకుముందు ఓన్లీ ఆర్టీసీ ఉండే, గుర్తుందా మన చిన్న when we were kids there was only RTC, there were no private buses పిక్నిక్ కి పెళ్ళిళ్ళకు ఇలాంటి వాటికి యూజ్ చేసేవాళ్ళు, కానీ జనరల్లీ ఈ బస్సెస్ చాలా రేర్, చాలా రేర్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. బట్ సీ టుడే ఆర్టీసీస్ ఆర్ ఇన్ లాసెస్. ఒకప్పుడు డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీలో జాబ్ అంటే దే యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ వర్కింగ్ ఇన్ సో ఆర్టీసీ, ఏబిఎస్ఆర్టీలో వర్క్ చేస్తున్నాం. సో వాళ్ళ స్టేటస్ వేరేలా ఉండేది. But today, now they are simply shouting like any other local auto. Vijayawada ee type lo completely transport sector ni marchesindi. Though railways ane inka privatize cheyaledu, but now central government is seriously thinking to privatize rails. Munnane Tejas ane oka first railway, first private operator, private train run by private operator was introduced. So central government now also thinking on privatizing railways, but let's see, it may happen, it may not happen. But see the transport sector, airlines also, at some point of time only Indian Airlines and Air India were there. They went into losses and other airlines got success. Anyway, airline industry is not today is not in a boom, but it has been changed entirely. Each and every transport sector we can see that huge difference. And number 6, increase in forex. Already చూసాం మనం $422 billion అని చెప్పి. It's a huge forex, healthy forex. సో మనకి ఈ నియర్ ఫ్యూచర్లో టెన్షన్ లేదు, అంత ఫారెక్స్ని పెట్టుకున్నాం మనం మొత్తానికి పక్కకి. And we can see huge rise in foreign investment also. Google, Amazon or Uber, Ola, what name any top companies of the world except Walmart. Walmart issue is something different. Walmart maname రానియలేదు. Walmart is very much interested to come to India, so that India is one of the biggest market, but we stopped Walmart. Exclusively Pranab Mukherjee, when finance minister, he is responsible to put a check to this Walmart issue పక్కన పెట్టండి. ఏ కంపెనీ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే షూ కంపెనీ తీసుకోండి, రీబాక్, నైకీ ఎట్సెట్రా టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇండియాలో ఉన్నాయి. కార్స్, సి రోల్స్ రాయ్స్ ఎందుకు లేదని కార్స్లో అనొచ్చు, బట్ ఇంకా అంత అఫోర్డబుల్ కాదు, కాకపోతే అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వై దే డి నాట్ సెటప్ హియర్? బికాస్ ఇండియా ఈజ్ లార్జ్లీ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ మార్కెట్ ఫర్ దోస్ కంపెనీస్. ఎనీవే స్లోలీ ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ ఇంక్రీజ్. అంతే ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ వి సే రాయల్ ఎన్ఫీల్డ్. 20-30 years బ్యాక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నాట్ అఫోర్డబుల్. నోబడీ యూస్ టు బై. ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తే అందరూ
ఆ బండినే చూసుకుంటూ కూర్చోవాలి. బట్ టుడే ఇంటికి రాయల్ ఎన్ఫీల్డ్ అండి యావరేజ్గా. సో ఫర్ ఎవ్రీ హౌస్ దెర్ ఇస్. సో స్లోలీ నౌ ఇట్ బికేమ్ మార్కెట్. ఇన్ ద ఫ్యూచర్ లెట్స్ సీ రోల్స్ రాయ్స్ అండ్ బెంజ్, బిఎండబ్ల్యూ కొద్దిగా వచ్చింది మార్కెట్లో. బిఎండబ్ల్యూ అండ్ బెంజ్ కూడా ఇంత ఉండేది కాదు ఒకప్పుడు. ఆడి ఇవన్నీ కనిపించేవి కావు. నౌ స్లోలీ అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ మధ్య సెగ్మెంట్లోకి వచ్చింది అది. లెట్స్ హోప్ దట్ ఇట్ ఫాల్స్ ఇన్ టు ద మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆల్సో. హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఎట్సెట్రా అవన్నీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ ఆఫ్ వి ఓపెన్ ద డోర్స్ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఎస్ ఓపెన్ చేశాం కాబట్టి ఇవన్నీ వచ్చాయి. అండ్ అలాంగ్ విత్ దిస్, when you write answers in the group 1 mains, you can add n number of examples. It will add some beauty to the answer. Apt example will bring you more marks in answer writing. Apt undali example, relevant. Malli example atakapothe kashtam. So if you have doubt, leave that in answer writing. If you know the apt example, just attach it to the answer. And there are some negative impacts also. It is low rate of increase in average PCI. Low rate of increase in average per capita income. అవైతే బాగా రేజ్ అయ్యాయి, కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూస్తే అంటే కిందకి పర్కోలేట్ ఎక్కువ కాలేదు. గాట్ ఇట్? అండ్ ఇట్ ఈస్ ఎ జాబ్లెస్ గ్రోత్ ఎక్స్క్లూజివ్లీ. గ్రోత్ ఈజ్ హ్యూజ్. ఎడ్యుకేషన్, ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే గ్రోత్ ఈజ్ వెరీ హ్యూజ్. ఎడ్యుకేషన్ సెక్టర్ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ. ఎందుకంటే లిటరసీ లెవెల్స్ పెరిగిపోయాయి. గవర్నమెంట్ టుక్ వెరీ సీరియస్ మెజర్స్ టు ఇంక్రీజ్ ద లిటరసీ. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ బికమింగ్ లిటరేట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే లిటరేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఎ రాకెట్ పేస్, బట్ వీళ్ళు లిటరేట్స్ అయిన తర్వాత జాబ్స్ మాత్రం స్లోగా రైజ్ అవుతూ వచ్చాయి. అర్థమైందా? lakhs of people are being graduated every year throughout the country, but government and other avenues of the government fail to create so much of jobs, that lakhs of jobs to these graduates who are coming out. So growth is there, but it is a jobless growth. Could not create the needed employment of the country. And inequalities have also increased. అంటే రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్, ఈ టైప్లో మొత్తం కాకపోయినా దేర్ ఆర్ షార్ప్ డిఫరెన్సెస్. ఇన్వెస్ట్మెంట్ దమ్ ఎవరికి ఉందో వాళ్ళ దగ్గర మనీ డబ్బులు చాలా వెళ్ళాయి. ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు ఏదో చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సో గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఆల్సో బీయింగ్ గ్రోన్. పూర్ లివింగ్ కండిషన్స్ ఇన్ మేజర్ సిటీస్. సి మీరు 1991 నుంచి చూడండి, సెన్సెస్ బాగా గమనించండి. సీ ద పేస్ ఆఫ్ అర్బనైజేషన్. అంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంపాక్ట్ విలేజెస్ కంటే సిటీస్లో చాలా హెవీగా ఉంది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ మీద ఫోకస్ ఉంది కాబట్టి దేర్ వాజ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ సిటీస్. అర్బనైజేషన్ అనేది ఇట్ టుక్ ఎ డిఫరెంట్ ట్రెండ్ ఫ్రమ్ 1991. సో లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు సిటీస్ ఐదర్ ఫర్ జాబ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏదో ఒకటి చేసి బద్దామని చెప్పి సిటీకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఊర్లలో సరి కాక. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ సిటీ ఈజ్ నాట్ రెడీ టు అకామిడేట్ దట్ మచ్ ఆఫ్ మైగ్రేటెడ్ పీపుల్. సో ఇన్ దిస్ సినారియో వాళ్ళని అందరినీ హైజీనిక్ కండిషన్స్లో అలా అకామిడేట్ చేసుకుంటే అట్టు కూడా ఉండదు. సిటీ కరెక్ట్గా డెవలప్ కావాలంటే స్లోగా ఇన్ఫ్లక్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది? ర్యాపిడ్ ఇన్ఫ్లక్స్. ఇట్ ఫోర్స్డ్ టు క్రియేట్ డిఫరెంట్ స్లమ్స్. సో స్లమ్స్ ఎక్కువయ్యాయి, లివింగ్ కండిషన్స్ తగ్గిపోయి, అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది అయ్యారు. సో దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. అయితే ఇంకొకటి, నెగ్లెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎడ్యుకేషన్ హెల్త్ బాగానే ఉందనుకుంటాం, కానీ ఇఫ్ యూ లుక్ డీప్లీ there are stark differences. Education literacy has been increased, but it is not qualitative.
సర్టిఫికెట్లు రావడానికి ఉద్యోగం చేయడానికి మాత్రమే ఒక ఎడ్యుకేషన్ చెప్పబడుతుంది కానీ ఇట్స్ నాట్ నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్. అండ్ హెల్త్ కేర్ ఈజ్ ఆల్సో నాట్ క్వాలిటేటివ్. జస్ట్ వీఆర్ మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ ద హెల్త్ ఆఫ్ పీపుల్, బట్ ఎట్ లార్జ్ education and healthcare is an altogether neglected items after or post economic reform period. So by this we come to know what exactly are economic reforms and what are the impact of economic reforms.